కొబ్బరి నీళ్ళు తాగుతారో అయితే ఈ వీడియో మీకోసమే. కొబ్బరి నీళ్ళు ఏ వయసు వాళ్ళు తాగాలంటే, శిశువు సంవత్సరం దాటిందంటే అప్పటి నుంచి తాగొచ్చు, లైక్ ముసలయ్యేంత వరకు తాగొచ్చు. కానీ షుగర్ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తాగొద్దు. ఓకే. అండ్ దాంతోపాటు దీంట్లో పొటాషియం అండ్ దాంట్లో ఒకటి మెగ్నీషియం, సోడియం ఇలాంటివి ఎలక్ట్రేట్స్ ఉండడం వల్ల సో ఇది హెల్త్కి మంచిది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనకి సీజన్ చాలా అవుతుంది, వేసవికాలం చాలా అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు తాగాల. అండ్ ఇప్పుడు నేను చెప్పిన లిమిట్, లైక్ శిశువు 1 year ఉంది అంటే ఏం కాదు. దాంతోపాటు ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా తాగొచ్చు, మిగతా ఈ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు ఇది మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ ఉంచడం జరుగుతుంది. దాంతోపాటు డీహైడ్రేట్ నుంచి కూడా దూరం ఉంచడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి హార్ట్ అటాక్, ఎవరికైతే హార్ట్ అటాక్ ఉంటుందో వాళ్ళని హార్ట్ అటాక్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే రక్తపోటు కరెక్ట్ అంటే రక్తం అనేది కరెక్ట్ వర్క్ అయ్యిందనుకో, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ తాగడం వల్ల, కోకోనట్ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ కావడం జరుగుతుంది. సో ఎక్కువగా ఈ వేసవి కాలంలో ఈ కోకోనట్ వాటర్ తాగండి, అదే కొబ్బరి నీళ్ళు తాగండి, సరేనా. అండ్ దాంతోపాటు ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి, లైక్ విటమిన్ ఉన్నది అండ్ క్యాలరీస్ ఉన్నాయి, సోడియం ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళలో తక్కువ క్యాలరీస్ అండ్ తక్కువ షుగరు అండ్ దాంతోపాటు తక్కువ కొవ్వు పదార్థాలకు సంబంధించినవి ఉండడం జరుగుతాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇంత షుగర్ తక్కువ ఉన్నది కదా అని ఎక్కువ మొత్తం తీసుకుంటామంటే కరెక్ట్ కాదు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీనికి లిమిట్లు తాగరు, అధికంగా తాగకూరి. సో సో షుగర్ వ్యాధి లేని వాళ్ళు, దాంతోపాటు కిడ్నీ సమస్య లేని వాళ్ళు ఎంతైనా తాగరు, ఏం కాదు. ఓకే. అండ్ ఇది కొబ్బరి నీళ్ళు చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు తాగొచ్చు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు తాగండి, ఎందుకంటే ఇది చాలా మంచిది. డీహైడ్రేట్ కాకుండా కూడా చూడడం జరుగుతుంది ఈ వాటర్, అర్థమవుతుందా. సో రైట్ మరి.